మేబీ సాక్షి ట్రాప్ తప్పించి ఏముండదు అనుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ అంత పెద్ద ఇష్యూస్ చేసుకునే అంత సీనియర్ మాటకి మాటేమో ఆవిడేమీ దౌర్జన్యంగా ఏమనలా. పార్టీని బలోపేతం చేయాలని సహజంగానే అంటాడు ఎవడైనా సరే. మనం బలంగానే ఉన్నామని కామన్గానే చెప్తారు. బలంగా ఉన్నాం ఇంకా బలపడాలని చెప్తుంది ఆవిడైనా సరే. దీని రెండింటినీ కాస్త వక్రీకరించి కట్ చేసామనుకోండి, సోమవీర్రాజు పార్టీ బాగాలేదని చెప్పినట్టు ఆయన ఏం బాగాలేదని చెప్పలా. ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైంది, ఆవిడ ఎవరి పేరో సజెస్ట్ చేసిందట. 4-5 ప్రపోజల్స్ వస్తాయి పార్టీ అన్నాక. ఆ ప్రపోజల్స్లో అధ్యక్షురాలుగా ఆవిడ ఒక ప్రపోజ్ చేస్తే అధిష్టానం ఈయన చెప్పిన వాళ్ళకి ఇచ్చిందట. ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా దాంట్లో అటెండ్ అయినప్పుడు నువ్వు బాగా నీకు అవకాశం లభించింది, బాగా చెయ్యయ్యా, పార్టీని బలోపేతం చెయ్యి అన్నాడట. ఈవిడ మాట్లాడేది ఏం మాట్లాడదు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బాగా బలపడ్డాం, మనం ఇంకా బలపడాలని చెప్తుంది. ఈ రెండు పరస్పర విరుద్ధం కాదు, రెండింటికి కలిపి చూస్తే ఇదిగా ఉంటుంది. మామూలుగా చూస్తే ఎవరి మాట ఆలదే, ఇద్దరి మాటలు నిజమే. పార్టీ బలం ఇంకా బలపడాల్సిన అవసరం చాలా ఉంది. జనసేన కంటే బలపడాలా, బీజేపీ కంటే తెలుగుదేశం కంటే బలపడాలా, వైసీపీ కంటే బలపడాలా. ఇది సోమవీర్రాజు ఉద్దేశం ఉంటుంది. అదే సందర్భంలో ఆవిడ ఉద్దేశం ఏముంటుంది, ఆల్రెడీ మొన్న అంతకుముందుతో పోల్చుకుంటే ఏకంగా 8 స్థానాలు గెలిచాం, 3 పార్లమెంట్ స్థానాలు గెలిచాం, కాబట్టి ఇంకా బలపడ్డాం, ఇంకా బలపడాలని ఆవిడకుంటది. అవును, బలపడ్డాం కాబట్టి గెలిచాము అన్నారట. అంత మించి ఏముండదు ఇందులో.